దక్షిణాది రాష్ట్రాలలో రాముణ్ణి ముందు పెట్టుకుని రాజకీయంగా విస్తరించాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీకి తగిన సమాధానం గుణపాఠం నేర్పాలని డిఎంకే నిర్ణయించింది. రాముడికి పోటీగా మురుగన్ గత సుబ్రహ్మణ్య స్వామిని రంగంలోకి దింపింది. పళనిలోని గ్లోబల్ ముతామిజ్ మురుగన్ సమావేశాన్ని నిర్వహిస్తున్నది. ఈ సమావేశాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెన్నై నుంచి వర్చువల్ పద్ధతిని ప్రారంభించారు. అందరికీ అన్ని అందుబాటులో ఉంచాలన్న విశ్వాసంతో ద్రవిడ భావజాలం పనిచేస్తున్నదని, ఒక విశ్వాసం గొప్పది, మరో విశ్వాసం తక్కువది అన్న అభిప్రాయం ద్రవిడ భావజాలంలో లేదని ఈ సందర్భంగా స్టాలిన్ పేర్కొన్నారు. ఎవరి విశ్వాసాలు వారివి, అందరినీ గౌరవించాలి, వారి విశ్వాసాలను గౌరవించాలి అంటూ విశ్వజనీన భావనను ప్రస్తావించారు. ఈ అంతర్జాతీయ మురుగన్ సమావేశం 2 రోజుల పాటు జరుగుతుంది. తమిళనాడు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. మురుగన్ లేక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలను పూర్తిగా ఆధునీకరిస్తున్నారు. అదనపు సౌకర్యాలను సమకూరుస్తున్నారు. పళని, తిరుత్తణి, తిరుచెందూర్, మరుదమలై, కుమార వాయిలార్, తిరువపురి, కంధాల్ వంటి ప్రాంతాలలో ఈ ప్రముఖ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలకు వచ్చే యాత్రికుల సౌకర్యార్థం అనేక అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టారు. దీనికోసం 789.85 కోట్లు ఖర్చు పెడతారు. చిన్న సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయాలను మెరుగుపరచడానికి 588 చోట్ల 277.27 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. పళనిలోని శ్రీ దండాయుధపాణి స్వామి దేవాలయం నిర్వహిస్తున్న పాఠశాలలో చదివే 4,000 మంది విద్యార్థులకు ఉచితంగా ప్రస్తుతం బ్రేక్ఫాస్ట్ సౌకర్యాన్ని అందజేస్తున్నారు. ఈ సంవత్సరం నుంచి వారికి ఉచితంగా భోజన సౌకర్యం కూడా కల్పించనున్నారు. పళనిలో జరుగుతున్న అంతర్జాతీయ మురుగన్ సమావేశంలో 1,300 పరిశోధనా పత్రాలను సమర్పించనున్నారు. తమిళ పండితులు అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, సింగపూర్, మారిషస్ నుంచి తరలి వస్తున్నారు. తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వం ఇంత హడావుడి చేయడానికి కారణాలు లేకపోలేదు. జై శ్రీరామ్ నినాదంతో దక్షిణాదిన, ముఖ్యంగా తమిళనాడులో హిందూ భావజాలం విస్తరించి రాజకీయంగా బలపడాలన్నది బీజేపీ ఆర్ఎస్ఎస్ వ్యూహం. హిందువులంటే బ్రాహ్మణవాదం కాదని, బీజేపీ పార్టీ వారొక్కరే హిందువులు కాదని డిఎంకే అభిమానుల వాదన. ద్రావిడ హిందూ భావజాల ఘర్షణ తమిళనాడులో వేదిక సిద్ధం అవుతోంది. స్టాలిన్ కుమారుడు తమిళ మంత్రి ఉదయనిధి మారన్ చేసిన కొన్ని వ్యాఖ్యానాల మీద హిందూ మతవాదులు విరుచుకుపడిన విషయం తెలిసిందే. అయినా తాను తన వ్యాఖ్యానాలను ఉపసంహరించుకునేది లేదని ఉదయనిధి మారన్ స్పష్టం చేయడంతో ప్రత్యర్థులు మిన్నకుండిపోయారు. 2020 అది అలా ఉండగా 2024 పార్లమెంటు ఎన్నికల మొదటి దశలో మొత్తం 39 నియోజకవర్గాల్లోనూ తమిళనాడులో ఒకే రోజు పోలింగ్ జరిగింది. ఎన్నికల సంఘం పోలింగ్ రోజున 62.19% పోలింగ్ జరిగిందని పేర్కొంది. అయితే తుది లెక్కల ప్రకారం 69.72% ఓట్లు పోలైనట్టు తేల్చింది. ఆ విధంగా తొలి లెక్కలకు తుది లెక్కలకు మధ్య 7.53% తేడా ఉంది. ఇలా ఓట్లను పెంచి చూపడం వల్ల బీజేపీ తమిళనాడులో 8 లోక్సభ నియోజకవర్గాల్లో 2వ స్థానంలో ఉంది. 12 లోక్సభ నియోజకవర్గాల్లో 3వ స్థానంలో ఉంది. బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లోకి అతివేగంగా చుచ్చుకొస్తున్నదన్న భావన కలిగించడానికి ఎన్నికల సంఘం సహకరించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం 3.63% మాత్రమే. ఈ ఎన్నికల్లో బీజేపీకి తమిళనాడులో 11% పైగా ఓట్లు నమోదు అయ్యాయి. గతంలో వచ్చిన ఓట్లు ఎన్నికల సంఘం పెంచి చూపించిన 7.53% ఓట్లు కలిపి చూస్తేగా 11%. ఇది ఈవీఎంల మ్యాజిక్. భవిష్యత్తులో జరిగే మ్యూజిక్లను తట్టుకునే విధంగా డిఎంకే బీజేపీని కట్టడి చేయడానికి ఇప్పటి నుంచి సన్నాహాలు ప్రారంభించింది. ఆ వ్యూహంలోనే భాగంగానే రామ్ వర్సెస్ మురుగన్ అనే అభిప్రాయాన్ని ముందుకు తీసుకొస్తున్నారు.